హాయ్ ఎంటర్‌ప్రెన్యూర్స్. నేను మీ అవినాష్ రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవినాష్ బిస్ కనెక్ట్. సో, ఈ వీడియోని రికార్డ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, మన ఛానెల్‌ని స్టార్ట్ చేసి దాదాపు 7 మంత్స్ అవుతుంది. సో, ఈ 7 మంత్స్ జర్నీలో నేనేం నేర్చుకున్నాను? అండ్ మన ఛానెల్‌ని స్టార్ట్ చేయడానికి మెయిన్ మోటో ఏంటి? అండ్ నెక్స్ట్ మన ఛానెల్‌లో ఎటువంటి వీడియోస్ రాబోతున్నాయి? ఇలా ప్రతిదీ తెలుసుకుందాం. సో, ముందుగా మన ఛానెల్‌ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, జనరల్‌గా నాకు బిజినెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. లైక్ ఎప్పటికైనా బిజినెస్‌ని స్టార్ట్ చేయాలి, ప్రాపర్‌గా రన్ చేయాలి. ప్రాపర్‌గా సక్సెస్ అవ్వాలని చెప్పి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. బట్ ఎప్పుడైతే నేను ఒక బిజినెస్ అంటే ఓన్లీ మనీ ఉంటేనే స్టార్ట్ చేయొచ్చు అనే ఫ్యాన్సీ వరల్డ్‌లో ఉన్నప్పుడు నాకు అర్థమయ్యేది కాదు. ఎప్పుడైతే మా బ్రదర్ ఒక టిఫిన్ పార్లర్‌ని స్టార్ట్ చేశారో, సో, ఆ టిఫిన్ పార్లర్‌లో వెళ్లి వర్క్ చేసినప్పుడు నా మైండ్‌లో ఉన్న బిజినెస్ పర్స్‌పెక్టివ్‌కి అండ్ రియాలిటీలో ఉన్న బిజినెస్ పర్స్‌పెక్టివ్‌కి చాలా డిఫరెన్స్ ఉందని ఆ రోజే నాకు తెలిసింది. మన దగ్గర మనీ ఒక్కటి ఉంటే బిజినెస్‌లో సక్సెస్ అయిపోవు. దాంతో పాటు చాలా ఉంటేనే మనం బిజినెస్‌లో ప్రాపర్‌గా సస్టైన్ అవుతాం. సక్సెస్ సెకండరీ. సస్టైన్ అవుతాం అని చెప్పి నాకు ఆ రోజే తెలిసింది. సో, ఆ రోజు నుంచి 6 మంత్స్ వరకు వర్క్ చేసినప్పుడు మనకి బిజినెస్‌లో ప్రాపర్‌గా గ్రో అవ్వాలంటే మనకు మనీతోనే పాటు ప్రాపర్ డిసిప్లిన్, ప్రాపర్ రిసర్చ్, ప్రాపర్ ప్లాన్, ప్రాపర్‌గా ఫైనాన్స్‌ని మేనేజ్ చేయడం, కస్టమర్‌తో ప్రాపర్‌గా కన్వే చేయడం అండ్ స్టాఫ్‌ని మేనేజ్ చేసుకోవడం. ఇలా చాలా వేరియస్ ఫీల్డ్స్‌లో మనం సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయగలిగితేనే మనం బిజినెస్‌లో సస్టైన్ అయ్యి సక్సెస్‌ఫుల్‌గా గ్రో అవుతామని చెప్పి నాకు ఆ 6 మంత్స్‌లోనే ప్రాపర్‌గా అన్నీ తెలుసుకున్నాను. సో, ఈ జర్నీ ఇలాగవుతున్నప్పుడు సో, నేను ఏదైనా కొత్తగా స్టార్ట్ చేద్దాము అనుకుని ఈ యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేశాను. సో, నాలాగే చాలా మందికి బిజినెస్ అంటే ఒక ఫ్యాన్సీ వరల్డ్‌లో ఉంటారు. ఆ ఫ్యాన్సీ వరల్డ్ నుంచి రియాలిటీ వరల్డ్‌లోకి ఎలాగైనా తీసుకురావాలి అని చెప్పేసి మన యూట్యూబ్ ఛానెల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో, ముందుగా ఈ యూట్యూబ్ ఛానెల్‌ని స్టార్ట్ చేసినప్పుడు ఇంటర్‌వ్యూస్ గురించి చాలా మంది దగ్గరికి వెళ్ళడం జరిగింది. చాలా మంది దగ్గరికి వెళ్ళినప్పుడు కొంతమంది పాజిటివ్‌గా రెస్పాండ్ అయ్యారు. కొంతమందైతే రిజెక్ట్ చేసేవారు. ఎందుకంటే మన ఛానెల్‌కి అంతమంది సబ్‌స్క్రైబర్ బేస్ లేదు. అండ్ రీచ్ కూడా చాలా తక్కువుండేది. సో, స్టార్టింగ్‌లో ఒక 15 మెంబర్స్ దగ్గరికి వెళ్ళాను. 15 మెంబర్సు లైన్‌గా అయితే రిజెక్ట్ చేయడం జరిగింది. అండ్ మన ఛానెల్‌కి ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చిన పర్సన్ ఏంటంటే ప్రేమ్ అన్నయ్య అండ్ తన డైరీ ఫార్మ్ ఓనర్. సో, ఎప్పుడైతే ఆ వీడియో అయితే రికార్డ్ చేయడం జరిగిందో సో, అప్పటి నుంచి కన్సిస్టెంట్‌గా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. అండ్ ఎప్పుడైతే ఆ డైరీ ఫార్మ్ వీడియో తీసుకున్నానో అప్పటి నుంచి మన ఛానెల్ గ్రోత్ అయితే స్టార్ట్ అయింది. అండ్ ఛానెల్ గ్రోత్ స్టార్ట్ అయింది. అండ్ అలానే మన ఛానెల్ సక్సెస్‌ఫుల్‌గా 3 మంత్స్‌లోనే మానిటైజేషన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఈ 7 మంత్స్ జర్నీలో అయితే చాలా మందితోని వీడియోస్ చేశాను. అండ్ ఎప్పుడైతే ఈ వీడియోస్ చేయడం స్టార్ట్ చేశానో అండ్ మీ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ అయితే రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ డైరీ ఫార్మ్ అవ్వచ్చు, పేపర్ ప్లేట్స్ అవ్వచ్చు, ఫ్యాన్సీ అండ్ గిఫ్ట్స్ బిజినెస్ అవ్వచ్చు, కార్రుగేటెడ్ బాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, వాటర్ బాటిల్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఇలా ప్రతిదీ చాలా వీడియోస్ చేస్తూ వచ్చాను. అండ్ పీఎంజీబీ లోన్స్ అవ్వచ్చు, బిజినెస్ ఐడియాస్ అవ్వచ్చు. ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు నాకు మైండ్‌లో ఈ 7 మంత్స్ జర్నీలో ఏంటి తెలుసుకున్నాను. మీకు నిజంగా ఏం కావాలి అని తెలుసుకున్నాను ఏంటి అంటే, మన ఛానల్ వ్యూవర్స్‌కొచ్చేసరికి వాళ్ళకి రియాలిటీగా ఆన్ ఫీల్డ్‌లోకి వెళ్లి కంటెంట్‌ని తీసుకుంటే చాలామంది ప్రాపర్‌గా రిసీవ్ చేసుకుంటున్నారు అండ్ రెస్పాండ్ అవుతున్నారు. సో, ఇప్పటి నుంచి మన ఛానల్‌లో మనం ఆన్ ఫీల్డ్‌లోకి వెళ్లి రీసెర్చ్ చేసి అక్కడి నుంచి రియాలిటీ అండ్ రా కంటెంట్‌ని మీకైతే చూపించబోతున్నాను. డైరెక్ట్‌గా ఫీల్డ్‌లోకి వెళ్ళిపోదాం. ఆ ఫీల్డ్‌కి సంబంధించి ఓనర్‌తో డిస్కస్ చేద్దాం. వాళ్ళిచ్చే ఇన్ఫర్మేషన్ లైక్ ఓన్లీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలనేది కాకుండా, నిజంగా ఈ బిజినెస్‌లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అండ్ బిజినెస్ మనం ఎలా గ్రో చేయాలి? అండ్ బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి? మనం బిజినెస్‌లో సస్టైన్ అవ్వాలి అంటే ఫస్ట్ మనం తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఇలా ప్రతీదీ ఓనర్స్‌తో అడిగి మనం తెలుసుకుందాం. అండ్ అలానే కొన్ని మంది ఓనర్స్ ఆ బిజినెస్ ఫీల్డ్‌కి సంబంధించి ఫేస్ చూపించడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలాంటి ఓనర్స్ దగ్గర నుంచి మన ఇన్ఫర్మేషన్‌ని గ్యాదర్ చేసుకొని నేనే ఆన్ ఫీల్డ్‌లో చూపించి ప్రొజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఈ జర్నీని సక్సెస్‌ఫుల్‌గా రన్ చేయాలి అంటే మీ దగ్గర నుంచి నాకు ప్రాపర్‌గా అండ్ ఫుల్ సపోర్ట్ కావాలి. మీరు చేసే ప్రతి లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ అనేది నాకు కాన్ఫిడెన్స్‌ని పెంచి నేను ఈ వీడియోస్ తీయడానికి బూస్ట్‌గా అయితే ఉంటుంది. సో, మీరు ప్రతి ఒక్కరు నాకు సపోర్ట్ చేస్తారు.
రా అండ్ రియాలిటీ కంటెంట్‌ని మీ దగ్గరికి తీసుకొని రావడానికి మీ సపోర్ట్ నాకు ఉంటదని కోరుకుంటున్నాను. సో, థాంక్ యూ. ఇంతవరకు నాకు ఏదైతే 4200 మెంబర్స్ ప్లస్ సబ్‌స్క్రైబర్స్ అందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్మి నా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకున్నందుకు థాంక్ యూ సో మచ్. మీ యొక్క నమ్మకాన్ని నేనెప్పుడు కోల్పోను. మీకు ఎప్పుడు రా కంటెంట్‌ని తీసుకురావడానికి ట్రై చేస్తాను. సో, ఇంటర్‌వ్యూస్ లేకపోయినా సరే, నేను ఆన్ ఫీల్డ్‌లోకి వెళ్లి ప్రాపర్‌గా రీసెర్చ్ చేసి ప్రతి ఒక్క బిజినెస్ గురించి డీప్ అండ్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, నేను చేసే ప్రామిస్ ఏంటి అంటే, మన ఛానెల్‌లో ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ ఒకటి ఆన్ ఫీల్డ్‌లోకి వెళ్లి రీసెర్చ్ చేసిన వీడియో అయితే కంపల్సరీగా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, దీనికి మీ సపోర్ట్ కావాలి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.